మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల గారితోని డాన్స్ మ్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా చాలా చాలా కష్టంతోని కూడుకున్న పని. మరి మన పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది కూడా డాన్స్ రాదని చెప్పేసి స్ట్రోల్ చేసే వాళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా ఉన్నారు. మరి ఆయన శ్రీలీల గారితో కలిసి స్టెప్ వేసినటువంటి సాంగ్ ఉస్తాద్ భగత్ సింగ్ లోని దేఖ్ లేంగే సాలా. సో మరి అసలు మ్యాచ్ చేయగలిగారా శ్రీలీల గారితోని? సో ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారు, ఆయన తర్వాత చేస్తారో లేదో అని డౌట్లో ఉన్న ఫ్యాన్స్ అయితే సో ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు అనమాట. ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపు 2 రిలీజులు చేశారు ఆయన, హరిహర వీరమల్లు అలాగే ఓజీ. ఆ గ్యాప్ లేకుండా ఫ్యాన్స్కి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికింది. సో తర్వాత ఏంటి ఆయన సినిమా అనుకున్నప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆయన లైన్లో పెట్టారు. సో దగ్గర ఈ సమ్మర్లోనే ఆ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది, 2026 సమ్మర్కే. మరి ఆ సినిమాని ఎట్లా ప్రమోట్ చేస్తారు ఏంటి, అనుకున్న టైంకి రిలీజ్ చేస్తారా లేదా, మళ్ళీ ఏమైనా జాప్యం జరుగుతుందని కూడా ఫ్యాన్స్ టెన్షన్లో ఉన్నారు. సో మరి అలాంటి వాళ్ళకైతే ఇప్పటికే 2 టీజర్స్ వదిలి ఫుల్ స్టఫ్ ఇచ్చారనమాట. సో ఇంకా ఈ సినిమాకి న్యూ ఇయర్కి ఏదైనా స్పెషల్గా చేయాలి అని టీం ఆలోచించి ఈ సాంగ్ అయితే న్యూ ఇయర్ కొంచెం ముందుగానే వదిలేరు. సో ఇక న్యూ ఇయర్ పార్టీలో ఈ సాంగ్ మోగడం ఖాయం అనే విధంగా దేఖ్ లేంగే సాలా అయితే ఉందన్నమాట. సో యూట్యూబ్లో 24 అవర్స్లోనే 29.5 మిలియన్ వ్యూస్ సాధించుకుని ఒక టాప్ రికార్డ్ని అయితే సెట్ చేసుకుంది. సో మరి ఇక నాన్ స్టాపబుల్గా పవన్ కళ్యాణ్ గారు జస్ట్ డ్యాన్స్ ఇట్లా వేస్తే చాలు, సో ఈ ఎనర్జీ కదా మేము కోరుకునేదని ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. సో మరి అలాంటిది పవన్ కళ్యాణ్ గారు అందులో లుక్స్ కానీ, ఆయన బ్లాక్ సూట్లో ఆ స్వాగ్ కానీ, సో ఆ హ్యాట్ పట్టుకునే స్టైల్ కానీ, సో ఏదో ఒక మైకేల్ జాక్సన్ సాంగ్ చూస్తున్న ఫీల్ వస్తుందని కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు అనమాట. సో మరి ఆ డిఎస్పీ గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఎట్లాంటి మ్యూజిక్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక పక్కన తమన్ గారిని నందమూరి తమన్ ఉంటే డిఎస్పీ గారిని కొందల డిఎస్పీ అంటున్నారు అందరూ కూడా. సో ఆ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి మ్యూజిక్ ఇచ్చారనమాట. సో అంతకుముందు కూడా ఆయన బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. అటు గబ్బర్ సింగ్ కానీ, సర్దార్ గబ్బర్ సింగ్ కానీ, అత్తారింటికి దారేది కానీ, సో ఎలా చూసినా డిఎస్పీ గారు ప్రాణం పెట్టేస్తారు పవన్ కళ్యాణ్ గారు అంటే. సో ఆ సాంగ్స్, ఆ ఎలివేషన్స్, ఆయన పల్స్, ఫ్యాన్స్ పల్స్ తెలిసిన వ్యక్తి. ఇటు డైరెక్టర్ గారు కూడా ఫ్యాన్స్ పల్స్ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన బిగ్గెస్ట్ ఫ్యాన్. సో మరి ఆయన తెలుసు ఎలాంటి స్టఫ్ ఇవ్వాలి ఫ్యాన్స్కి, ఎలా ఏ రేంజ్లో హై చేయాలి ఫ్యాన్స్ అని. సో మరి ఈ ఒక్క సాంగ్తో సినిమా పైన అంచనాలను అయితే పెంచేశారనమాట. సో ప్రమోషన్కి ఇది ఒక గ్రేట్ స్టార్ట్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంకా హీరోయిన్తో సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్ ఉంది అంటున్నారు. సో ఫుల్ మీల్స్ ఎటు పోవు ఫ్యాన్స్కి, ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారని హరీష్ శంకర్ గారు అయితే ఫుల్ ఇచ్చేసారనమాట ఫ్యాన్స్కి. సో ఆయన 2-3 స్టోరీలు అనుకున్నారంట, తర్వాత ఇప్పుడు లేదు ఫ్యాన్స్కి కంప్లీట్గా ఇచ్చేయాలి. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ దూరం అయిపోయారు చాలా రోజుల నుంచి, వాళ్ళ కోసం తీస్తున్న సినిమా అనే విధంగా ఆయన అయితే చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. సో మరి డిఎస్పీ గారు, హరిశంకర్ గారు ఉన్నారనే ఒక నమ్మకంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి కమింగ్ 2026 సమ్మర్లో మంచి రిలీజ్ డేట్కి ఈ సినిమా వస్తుందని నిర్మాతలు కూడా చెప్పారు. మరి చూడాలి ఎటువంటి రికార్డును మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ కొడతాడని.